ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఓకే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి. సాంగ్స్ పెట్టారు కదా, ఆ బ్లూటూత్ ఆపేసింది పిచ్చిది. ఇక్కడైతే ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. మార్నింగ్ మనం జర్నీ చేయడం చాలా బెటర్, లేదంటే నైట్ టైం చాలా కష్టం అయిపోతుంటది. క్రేజీ క్రేజీ అయిపోయింది. ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. సో క్రేజీ. అంతే వినోద్ కాదు. ఇది ఎట్టుందో చెప్పన్నా, ఈ హైదరాబాద్ జంగల్ ఉంటుంది చూసినా, అటు పెడితే ఎట్లుంటుంది అట్లా కంప్లీట్ ఘాట్. ఎలా జంగల్ చూసినా సిచ్యువేషన్ పెడుతున్నా పాటలు. మనం వచ్చేటప్పుడు మనం టైం 8:30 అవుతుంది. కొండెక్కుగా మంచి అది వాటర్ తెలియదు, 8:30కే అది మంచిగా తెలియదు. ఇదేంటి మబ్బు మబ్బు మబ్బే కదా, మబ్బు సేమ్ ఇట్లనే తాకుతుంది. స్టార్ట్ అయింది. మంచు మొత్తం పడుతుంది. దేవుడా, మేఘమేనా? అది కొన్ని ప్లేస్ లో మాత్రం వస్తుంది. అవును, అప్పుడు మేము పోయినప్పుడు అయితే మొత్తం అదే తెలుసా. డేంజరస్ అడ్వెంచర్ ఘాట్. 70 కిలోమీటర్ల ఘాట్ రోడ్ ఉంది. 3.5 గంటలు అవుతుంది జర్నీ కాబట్టి ఇంకా పోతూనే ఉన్నాం. ఇంకొక 1 అవర్ పట్టేటట్టుంది. 30 కిలోమీటర్లు పోవాలి ఇంకా. స్టిల్ ఘాట్ రోడ్ ఘాట్ రోడ్ ఘాట్ రోడ్. సిగ్నల్ లేదు, ఏం లేదు. ఏ పిల్లి అది పిల్లి అది. ఇక్కడ ఇల్లు కట్టిన ఒకటి బాగుంది. అది మళ్ళా దాని ఫేస్ ఏమో వైట్ కలర్ లో ఉంది, బాడీ ఏమో బ్లాక్ కలర్. బ్యాక్ సైడ్ ఒక వెహికల్ వస్తుంది, పర్లేదు. ఇప్పటిదాకా ఒక వెహికల్ కూడా లేదు. రోడ్డే కనబడట్లేదు. మేఘం 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 మంచు మొత్తం కమ్మేసింది. రోడ్డు అసలే కనబడట్లేదు. రోడ్లు కొడుతున్నాయి, కనబడట్లేదు. ఓపెన్ చేసి ఉన్నాయి. వామ్మో వావా. ఇక్కడ వచ్చేసి రోడ్ అస్సలు కనిపించట్లేదు, మొత్తం కవర్ అయిపోయింది కదా. మొత్తం మధ్యలో అక్కడ వెళ్తుంటే చెట్లు మొత్తం పడిపోయినాయి. అడ్వెంచర్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. మంచు ఉంది అసలు, మొత్తం రోడ్ మొత్తం బ్లాంక్. ఇది మళ్ళీ ఎండ కొడితే పైకి లేస్తుంది. మంచి లేకపోతే వెళ్ళిపోతుండే. అవునవును, కానీ ఎండ కొడితే క్లౌడ్స్ టర్నింగ్స్, మామూలు టర్నింగ్స్ కాదు ఇవి. కంప్లీట్ ఫుల్ టర్నింగ్, కంప్లీట్ ఫుల్ టర్నింగ్. మళ్ళీ రైట్ టర్న్, లెఫ్ట్ తిరిగిందా మళ్ళీ రైట్ తిరగాలి. 10 అవుతుంది. మేము ఎప్పుడో 9కి రీచ్ అవుతుంది అని చూపించింది స్టార్ట్ అయినప్పుడు. నైట్ 10 అవుతుంది. లాగ్ మొత్తం ఇదే కార్ డ్రైవింగ్ ఉన్నట్టుంది. చూసినాం ఓకే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి డెస్టినేషన్కి వచ్చేసినాం ఫైనల్గా. ఎంటర్ అయినాం. చాలా అడ్వెంచర్, చాలా అడ్వెంచర్. మామూలు అడ్వెంచర్ కాదు. 100 కిలోమీటర్లు 90 కిలోమీటర్స్, 70 to 90 కిలోమీటర్స్ మొత్తం లోపలికి వచ్చేసినాం. తినడానికి ఏమైనా ఉన్నాయని చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం. అట్లా ముందుకు పోతే టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది కదా. అదే లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది, అక్కడనే ఉంటుంది మనకు. ఇగో లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది, కొంచెం ముందు పోనీ, అట్లే ముందు పోనీ. ఇది టెంపుల్ ఇదా? ఇక్కడ ఎదురుగా కనబడుతుంది టెంపుల్, ముందు కొని ఇంకా
వీడియో తీస్తా అలాగే టెంపుల్ ముందుకొని ఓ వావ్. అదే టెంపుల్. అంకుల్ అక్కడ అక్కడ ఉన్నది, అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఏమైనా పార్కింగ్ పెట్టండి. అయ్యో ఇక్కడ ఉంది కదా, ఇది ఈ హోటల్లోకి వెళ్ళిపోదాం. కనెక్ట్. ఫైనల్లీ వి గాట్ ఇట్. కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. మామూలు ఫీల్ కాదు అసలు. ఎట్లా రాజేశావు? మళ్ళీ అదే రోడ్లకి వెళ్ళి వచ్చిన కదా అయ్యా. అడ్వెంచర్ మామూలు అడ్వెంచర్ కాదు కదా, మామూలు అడ్వెంచర్ కాదు కదా. అంటే నాకు రెండోసారి కాబట్టి నార్మల్. పులి భయపడ్డది. జోకులు సార్ చాలా చేశారు. కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఫుల్ వర్షం పడుతుంది, అందరు అదే అంటారు. ఒక్కసారి కూడా చూడలేదు దారి అంటారు, అంటారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఇంతకుముందు? వర్షంలో బాగుంది టెంపుల్. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం అనేది వెళ్తున్నాము. అక్కడ బోర్డ్స్ గిట్ల ఏమైనా ఉంటే చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం ముందుకి. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి పురవీధుల్లో తిరుగుతున్నాం. మొత్తం షెడ్స్ అవి ఇవన్నీ వేసారు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ ఏవి లేవు, ఎవరు చెప్పారు? లేవురా అప్పుడు లేవు, ఇవన్నీ షెడ్స్ లేవు. ఉన్నాయి సార్ నువ్వులే లేవు అప్పుడు లేవురా ఇవన్నీ. 2 years బ్యాక్ ఏడు ఉన్నాయి, లేవు. అనుకుంటా. ఇది ఒక్కటి అదే ఇవి లేవు, ఇవన్నీ లేవు. ఇది ఒక్కటి లేదు, ఇది ఉంది. పూజ చేయడానికి కోసం ఇవన్నీ ఏర్పాటు చేసారు. ఇవన్నీ ఈ టెంపుల్ లోపల వడుకున్నాడు. అదే మనం మార్నింగ్ 6:30 to 1:30. కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి మళ్ళీ రావడం జరిగింది. రేపు మార్నింగ్ 6:30కి ఉందట. సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో 2 years బ్యాక్ పడుతుంది. రేపు మార్నింగ్ దర్శనం. పెడుతున్నాం అంతటేగా. మార్నింగ్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి బయలుదేరినాం. రెడీ అయినా ఫ్రెష్ అప్ అయినా. మధుకర్ కూడా రెడీ అయ్యిండు. టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అటు బెంగళూరుకి వెళ్ళిపోవాలి. టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే రూమ్ వేకెట్ చేసినాం. చెప్పారు కదా ఇక ఎవరు లేరు, ఇక ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పిన మాట్లాడిన నైట్ మార్నింగ్ 6 అవుతుంది. ఫస్ట్ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అదేనా ఇదే టెంపుల్. ఏది టెంపుల్? ఏమో కొంచెం ముందుకు వెళ్ళు. అది లాడ్జ్ రాదు. పుష్పు యోధ అన్నమాట. ఇక్కడ స్నానం చేస్తున్నారు. పుష్పు యోధ అన్నమాట. ఇక్కడ స్నానాలు చేస్తారు అందరు. ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళి కాళ్ళు చేతులు అడుక్కొని పోవాలి టెంపుల్కి. బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు తలపైన చల్లుకోవాలి.
బ్యాక్ ఫోటో నీళ్ళ మీద చదువుకో, నీళ్ళ మీద చదువుకో. అంకుల్ కొంచెం జరగదు. మంచిగా ఉన్నాయి వాటర్, ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. ఎవరైనా స్నానం చేయాలి, స్నానాలు చేయాలంటే ఇక్కడ వచ్చి స్నానాలు చేసుకోవచ్చు. ఇక్కడ టెంపుల్లో పడుకొని మార్నింగ్ లేచి ఇక్కడ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ స్నానాలు చేయొచ్చు. రూమ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి. కాకపోతే చీఫ్ అండ్ బెస్ట్లో ఉన్నాయి రూమ్లు, మనకు దొరికినాయి అట్లా ఉన్నాయిలే కానీ బాగుంది ఇక్కడ. ఇక్కడ వాటర్ ఫ్లో బాగుంది, సూపర్ ఉంది వాటర్ ఫ్లో. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ దర్శనం చేసుకోవాలి, తర్వాత మళ్ళీ అక్కడ మెయిన్ టెంపుల్, ఆ టెంపుల్లో దర్శనం చేసుకోవాలి. ఇది బాయ్. ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది, దర్శించుకోండి మీరు కూడా. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, బొట్టు కూడా ఇంకా లేదు ప్రజెంట్. ఎక్కడుందంట? లేదంట. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ ఇంకా 6:30కి స్టార్ట్ యాక్చువల్గా. సూపర్ టెంపుల్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ప్రదక్షిణ చేయడానికి కూడా లేదు, ఓన్లీ ఎగ్జిటే. ఫైనల్లీ వి గాట్ ఇట్. బొట్టు తీసుకొచ్చింది. ఇక్కడ షాప్లో పంచ, బొట్టు. తెలుగు వాళ్ళు వచ్చారు, చాలామంది తెలుగు వాళ్ళు వచ్చారు. అందరు తెలుగు మాట్లాడుతారు. మమ్మల్ని చూసి తెలుగు మాట్లాడుతారా లేకపోతే వాళ్ళే తెలుగు మాట్లాడుతారో అర్థం కావట్లేదు. ఓకే, ఇంకేం కొంటారా? కన్వే ఎగ్జాక్ట్ 2 మీటర్స్. 6:45 టైం అవుతుంది, తొందర వెళ్ళాలి. వెళ్తురు మధుకరు, రాజశేఖరు ఉరుకుతురు. నిన్న ఎదురు ముందు నుంచి వచ్చినాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. వచ్చేసినాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి టెంపుల్కి. లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపల ఫొటోస్ అలా ఉన్నాయి, ఒకవేళ ఉంటాయి ఇట్లా చూద్దాం. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. టెంపుల్ లోపల సన్నిధి. టెంపుల్ లోపల కులింగ దేవర. ఇది టెంపుల్ బయట, లోపల వీడియో తీయనియట్లేదు. ఇది టెంపుల్ కొంచెం బయట ఎంట్రన్స్లా. ముసలింగ స్వామి గుడి. తీసుకుంటా. ఇక్కడ ప్రసాదాల కౌంటర్. ప్రసాదాలా లేకపోతే ఓన్లీ టెంకాయనైనా? ఏం ప్రసాదం ఉంది? దర్శనం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అందరం బయటకు వచ్చినాం ప్రసాదాలు తీసుకొని. ఎట్లా అనిపించింది రాజేష్ దర్శనం? పొద్దున వస్తే ఈజీగా ఉంది, తర్వాత బాగా రష్ అయింది. చాలా రష్ అయిపోయింది. మేము వచ్చిన 10 నిమిషాలలోనే చాలా రష్ అయిపోయింది లోపల. సూపర్ దర్శనం మాత్రం సూపర్ అయింది. ఓకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. లేదు తినిపి గోమాత సేవ. తినిపి తింటది. అరటి పండ్లు ఇస్తే తింటుందా? ఆడబెట్టు, తినట్లే. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది, ప్రసాదాలు తీసుకోవడం అయిపోయింది, బయటకు వచ్చినాం. హ్యాపీ
బ్లెస్డ్. సూపర్ అనిపించింది కదా, బాగుంది, చాలా బాగుంది. దా గోసేవ అక్కడ ఇస్తే తీసుకోలేదు, ఇక్కడ వచ్చినాయి అన్నీ. ఇక్కడ కాదు, చాలా వచ్చినాయి. ఆగుతావా? ఆగులే. అయ్యో 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 నీకు ఆకలి బాగా అవుతుందా? కానీ మెల్లగా చేసి అన్నీ ఒకసారి వస్తాయి, అన్నీ వస్తున్నాయి చేసి. అది తినట్లేదు, తినే వాటికి పెట్టు, తినే వాటికి పెట్టురా. పెట్టేసి తొందర పెట్టేసి ఆడ పెట్టేసి కింద పెట్టేసి, లేట్ అవుతుంది. ఇక చిన్నది వచ్చింది చూడు, అది అక్కడ పెట్టు. అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇక వెళ్తున్నాం, బెంగళూరుకి వెళ్తున్నాం. అక్కడ గ్లోబల్ వరల్డ్ రికార్డ్కి అయిపోతుంది. 10 o'clock స్టార్ట్. మేము వెళ్ళేసరికి 1:30, 2 అవుతుంది అనుకున్నా, తెలిసి 5 దాకా ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్. ఓకే, స్టార్ట్ అయిపోయినాం. చూడు చూడు చూడు, మంచి స్టిల్ ఇవ్వండి. స్మైల్ ప్లేస్ సుబ్రహ్మణ్యేశ్వర శరవణ బావ వదినే కదేమో అంటారు అన్న. ఓం శరవణ భవాయ నమః. ఓం శరవణ భవాయ నమః. శరవణ முருகனுக்கு அரோகரா, வேலனுக்கு அரோகரா, வேந்தனுக்கு அரோகரா, வெற்றிவேல் முருகனுக்கு அரோகரா. మళ్ళా మళ్ళీ ఒకసారి కందனுக்கு அரோகரா, முருகனுக்கு அரோகரா, வேலனுக்கு அரோகரா, வேந்தனுக்கு அரோகரா, வெற்றிவேல் முருகனுக்கு அரோகரா. అరహోం అరనా అరోహరా. చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్ లేదు. ఎంత 90 కిలోమీటర్లు కచ్చా రోడ్. కష్టానికి ఇక్కడికి వచ్చినాక క్రేజీ రోడ్, క్రేజీ అసలు మామూలు కాదు. అసలు ఇక్కడికి వచ్చినాక మేమంతా మర్చిపోయినాం. చూడాలని కోరుకుంది. చేసి విన్నావా? టెంపుల్కి వచ్చిన తర్వాత నిన్న పడ్డ కష్టం మొత్తం మర్చిపోయాడు. అదే చూసినావా, నేనేమన్నా కంపల్సరీ ఇన్ని కష్టాలని నువ్వు మర్చిపోయి వావ్ అంటావు అని చెప్పి. సూపర్ సూపర్ అంటే సూపర్ అనిపించింది. కష్టం ఉండాలి. ఫస్ట్ మేము కూడా అంతే ఫీలింగ్ తెలుసా, అంటే నాకు బాగానే ఉంటుంది ఫీలింగ్. నేనే ఫస్ట్ టైం జరుగుతుంది అంటే ఎంత బాగా ఇప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు స్టేట్ ఒక్కటే తోపనే. అయ్యో ఒకటే చూడు. ఇప్పుడు మనం చేయబట్టి కారు అవుతాడు. అటే అనుకుంటా, అటే ఒక్క నిమిషం చూస్తా. ఇప్పుడు ఇదేంద్ర అటేంది కరెక్ట్ కారు అయినట్టు ఇన్నోవా వచ్చేది. పార్కింగ్ చేస్తుండే ఆయన. ఇక్కడైతే వీళ్ళు మంచిగా ఈ గ్రీనరీని ఎంజాయ్ చేస్తున్నారు, సాంగ్స్ పెట్టుకొని వైబ్ అవ్వుకుంటూ. నైట్ అంతా మిస్ అయినారంట దీన్ని. సో ఇప్పుడు ఇక్కడ వెళ్తూ ఉంటే మంచిగా వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి దారిలో. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అక్కడ దిగి ఎంజాయ్ చేయాలి, ఫొటోస్ దిగాలని అనుకున్నాం, కానీ అక్కడ టైం లేక దిగలేదు. అండ్ ఇప్పుడు కూడా మమ్మీ వాళ్ళు కూడా దాన్ని ఆగి చూడలేదన్నమాట. బట్ చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. నీళ్ళు తుంపెళ్ళు ఇట్లా పడతాయి. వావ్ తినంత చూసాం కానీ వాటర్ ఫాల్స్. మీ ఆపు కూడా చూసినాం. టైం లేదు, మనం దిగి అంతా చూసి అంత. వావ్ టిఫిన్ కోసం ఆగడం జరిగింది. సెల్ఫీ వీడియో
సెల్ఫ్ సర్వీస్ అని అడుగుతా. సెల్ఫ్ సర్వీస్ కాదు. తిన్నా మరి రైస్ బాగుంది, వడ చల్లగా ఉంది, చట్నీ చెత్తగా ఉంది. ఎందుకు రావట్లేదు బోడాలు, కర్ణాటకలో బోడాలు. వాటర్ బాటిల్. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.